నమస్కారం. చట్పట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. పండుగ పరమార్థం అందరూ కలుసుకోవాలని, అందరూ ఆనందంగా ఉండాలని. మరి అందరూ కలుసుకున్నప్పుడు, అందరూ కలిసి ఆనందంగా భోంచేసేటప్పుడు నోరూరించే రోటి పచ్చడి లేకపోతే ఎలా? అలాంటి రోటి పచ్చడిని మీకు పరిచయం చేస్తుంది మన చట్పట్. మరి నోరూరించే రోటి పచ్చడిని చేసి చూపిస్తున్న మన చట్పట్ల ఈ రోజు మనకి రోటి పచ్చడి తయారు చేసి చూపించడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఈ రోజు స్పెషల్ క్రిస్మస్ పండుగ కదా, అందుకే స్పెషల్ గా వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. ముందుగా మీకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సూపర్. ఈ రోజు పండగ కాబట్టి మాకు స్పెషల్ గా వెరైటీగా ఉండే రోటి పచ్చడి చేయాలి. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఇస్ ద బెస్ట్ అంటారు. అంటే మన దేశంలోని ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని రాష్ట్రాలున్నా, ఎన్ని మతాలున్నా మన అందరం కలిసిమెలిసి ఉంటాం. అందుకని ఇవాళ చేసే పచ్చడి ఏంటంటే మన ఓన్లీ సౌత్ ఇండియన్స్, ఆంధ్ర వాళ్ళని చేసుకున్న పచ్చళ్ళు ఇటువైపు పచ్చళ్ళే కాకుండా బెంగాల్లోని, బీహార్లోని, అస్సాంలోని, కాశ్మీర్లోని, ఢిల్లీలోని అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా తినేటటువంటి చట్పట్ పచ్చడి అన్నమాట. అంటే ప్రతి వాళ్ళు ఆనందంగా ప్రతి చోట తింటారు. కాబట్టి ప్రాంత భేదాలు లేకుండా, మత భేదాలు లేకుండా, జాతి భేదాలు లేకుండా సమైక్యంగా అందరం ఉండి ఆనందంగా పండగ పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పచ్చడి చేస్తుంది. సూపర్ సూపర్. నేను ఒక పచ్చడి చేయండి స్పెషల్ అని అడిగితే మీరు ఎంత చక్కగా మంచి హిస్టరీ చెప్పారో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. మరి మాకు పచ్చడి పేరు చెప్పలా? వెల్లుల్లి టమాటో పచ్చడి. వెల్లుల్లి టమోటా పచ్చడి. ఓకే. దీనికి మనం ఆయిల్ అది ఏం వేయకుండా యూజువల్ గా ఏంటంటే మనకి కల్కటా, అస్సాం అలాంటి చోట్ల మోమోస్ అని చేస్తారు. స్టీమ్ గా మన ఇడ్లీలు, దోశలు ఎలాగా అమ్ముతుంటారో మోమోస్ అని స్టీమ్ కుక్ చేస్తారు. దానికి పచ్చడి పెట్టుకో వాళ్ళు తింటూ ఉంటారు అనమాట. అయితే అది కూడా చట్పటసా ఉంటుంది. మనం కూడా ఈ రోజు ఎంజాయ్ చేద్దాం పచ్చడి. ఓకే. అయితే టమోటా వెల్లుల్లి చట్పట్ పచ్చడి. సో టమోటా వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. వెల్లుల్లి టమోటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమోటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉప్పు, బ్రెడ్ ముక్కలు. మరి వెల్లుల్లి టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం. ముందుగా ఏం చేయాలి చెప్పండి. ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు వేడి చేసుకుందాము. ఓకే. వాటర్ కొంచెం టమాటాలు మలిగినట్టు వేసేద్దాం. ఇంకా చాలండి. ఈ టమాటాలు ఇలాగే యాజిటీస్గా మనం ఎలా టమాటాలు తీసుకున్నాం అలాగే ఉడకబెట్టేసుకుంటాం. ఉడకబెట్టుకున్నాక దాన్ని తోలు తీసేసుకుంటాం. తోలు తీసుకుని రోట్లోని వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటాలు వేసి దంచుకుంటాం. ఇవి అన్ని రకాలైన స్నాక్స్ తోటి, బ్రెడ్ తోటి, దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి తాలింపు కానీ ఏమీ అవసరం ఉండదండి. ఇది మరి ఇంగ్రీడియంట్స్ లో మనకి బ్రెడ్ ఉంది కదా. ఈ బ్రెడ్ ఏంటంటే దీనికి బ్రెడ్ కి మనం జామ్, బటర్ ఎలా రాసుకో తింటాము, ఈ చట్నీ బ్రెడ్ తోటి, మోమోస్ తోటి, సమోసాస్ తోటి అన్నిటితో కూడా సర్వ్ చేసుకుని తినొచ్చు అనమాట. అందుకని మీకు టేస్ట్ చూపించాలంటే ఉత్తి చట్నీ తినలేరు కాబట్టి బ్రెడ్ కూడా తీసుకొచ్చు. సో స్వీట్ అసలు మీరు. నేను ఇంకా బ్రెడ్ పెడితే పచ్చడిలో బ్రెడ్ కూడా వేస్తారేమో ఇంగ్రీడియంట్స్ లో. ఇదేదో చాలా అంటే కేక్ బదులు ఈ రోజు నాకు బ్రెడ్ తినిపిస్తున్నారు అనుకున్నా. పచ్చడి చేసి దాని మీద రాసి తినిపించడానికా? ఓకే. ఎవరన్నా బ్రెడ్ ని వాడారు ఇంగ్రీడియంట్ లో పచ్చడిలో కదా. నేను చెప్పగానే టకటక అన్ని నోట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు బ్రెడ్ కూడా నోట్ చేసి ఉంటారు. ఓకే. సో మనం ఇప్పుడు నీళ్లు వేడెక్కిని ఆల్మోస్ట్. వాటిలో టమాటా వేసేద్దాం. ఈ టమాటాలు బాగా ఉడికిపోయాక ఏమవుతుందంటే దాని ఆటోమేటిక్ గా దాని యొక్క తోలు బయటకు వచ్చేస్తుంది. అందుకని బాగా బాయిల్ అయిన దాకా కాసేపు పట్టి పెట్టుకున్నాం. సో స్నాక్ ఐటమ్స్ కి ఈ రోజు ఎలాగో పండగ కాబట్టి అన్ని మెయిన్ కోర్స్ కన్నా స్టార్టర్స్, స్నాక్స్ ఇవే ఎక్కువ తినేస్తూ ఉంటాం కదా. అందుకని చక్కగా మీరు ఒక మంచి చట్నీ చేసి చూపించేశారు. సూపర్. సో కౌసల్య గారు, మనం ముందు వాటర్ పెట్టేసి తర్వాత టమోటాలను అందులో బాగా వేడెక్కాక వేసాము. ఈ కన్సిస్టెన్సీ లో ఉడుకుతూ అలాగే పీల్ అవుతోంది కదా, ఆఫ్ చేసుకోవచ్చా? తీసేద్దామా? ఓకే.
సో వీటిని వెంటనే ఒలవాలి అంటే కనుక చన్నీళ్ళు పెట్టుకోవచ్చు. చల్ల నీళ్ళల్లో ఈ టమాటాలు వేసేద్దాం. బాగా ఉడికిపోతే వెంటనే పీల్ దాంతో లెగుస్తుంది కదా. మరి ఇప్పుడు వీటికి టమాటా పీల్ చేసి పక్కన పెట్టేద్దాం మనం. పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ అన్ని దంచేసుకుందాం. అలాగే. కౌశల్య గారు, మీరు యుఎస్ ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, మీ పిల్లలు ఇద్దరు అక్కడే కదా, మరి ఎప్పుడన్నా క్రిస్మస్ కి అక్కడ ఉన్నారా? చాలా సార్లు ఉన్నామండి. క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత చక్కటి లైట్ డెకరేషన్ అంటే ఇంకా కన్నులు పండగగా అనిపిస్తుంది. అసలు మన ఏదో స్వర్గంలో ఉన్నామంట అనిపిస్తుంది. ఇంకా కొన్ని సిటీస్ అయితే ఎస్పెషల్లీ చెప్పాలంటే న్యూయార్క్ అలాంటి చోట్ల ఇంత ఎంటర్టైన్మెంట్ కొన్ని నెలల ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. నిజంగా కన్నుల పండగగా అనిపిస్తుంది. మీరు ఇలా ఉడకపెట్టగానే చూసారా, దీని తోలు చాలా చక్కగా వచ్చేస్తుంది. ఈ పచ్చడిలో ప్రత్యేకత అదే అన్నమాట. ఇది ఇలా తినడానికి అంటే మనకి మామూలుగా కూడా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో మనం ఉడకపెట్టి పీల్ చేసేసిన టమోటా పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఇంకా మనకి స్టవ్ తో పని అయిపోయింది. మరి వెళ్ళిపోదామా రోటి పచ్చడికి, రోటి దగ్గరికి? ఓకే కౌశల్య గారు, మనం రోటి దగ్గరికి వచ్చేసాం కదా. ఇప్పుడు ముందుగా ఏం నూరుదాం? వెల్లుల్లిపాయలు. ఓకే, వేసేస్తాం. అన్ని పడతాయి కదా. ఇవి దాన్ని నలిపాక అప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు. సాధారణంగా మనం వెల్లుల్లిపాయలు కొన్ని పచ్చడిలో తక్కువ వేస్తాం, కానీ ఎంత పచ్చిమిరపకాయలు వేసేటప్పటికి ఈ చట్నీలో ఒక రకమైన చక్కటి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఇచ్చేసేయండి. చివరిగా మనం మిరపకాయలు వేద్దాం. మొత్తం కొత్తిమీర వేసేయండి. ఈ చట్నీలో ఏంటంటే ఓన్లీ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలే. అంటే ఆ వెల్లుల్లి వాసన నచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇవ్వండి, నేను ఊరుతా. నా ఫేవరెట్ పని కదా. మనం నీళ్ళు ఏం వేయట్లేదు, ఎందుకంటే టమాటోలో వచ్చే నీరు దీనికి చట్నీ ఆల్రెడీ ఉడికించాము, జ్యూసీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయలు, ఉప్పు ఇచ్చేసేయండి. ఓకే, పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించి వేయచ్చు. పచ్చిమిర్చి బాగా నలగాలి కదా. పచ్చిమిరపకాయ నలకపోతే కారం తగలదు కొత్తిమీర పచ్చిమిరపకాయలకి, వెల్లుల్లిపాయకి. ఇది కొంచెం వెరీ రేర్ కాంబినేషన్ అనుకుంటాను. చాలా మన చట్నీస్ లో ఇలాంటి కాంబినేషన్ మనం ఎక్కువ వాడం. అవును, మనం వెల్లుల్లి ఏదో ఒక రెబ్బ 2 రెబ్బలు వేస్తాం, ఇంత వెల్లుల్లిపాయలు వేయం. అయిపోయినాయి. మీరు ఉప్పు వేయండి, నేను కొద్దిసేపు దంచుతాను. అది నేను బాగా రుబ్బేస్తాను, అందుకు మీరు మొహాట్ పడకండి, నేను బాగా రుబ్బుతాను. మీరు నాకన్నా చిన్నవాళ్ళు కదా, అందుకనే పని చేయించాలి. అమ్మాయిల తల్లులకి ఎప్పుడు పిల్లలు కష్టపడితే నచ్చదు. అవును, అందుకే మాకు ఏ పని రావట్లేదు. మీకేమో ఎన్ని మంచి వంటలు వచ్చాయి చూడండి. ఏదైనా మంచి వంట తినాలంటే నేను కూడా అమ్మ కోసం వెయిట్ చేయాలి, కానీ ఇప్పుడు పచ్చళ్ళు మాత్రం నేను ఎక్స్పర్ట్. ఓకే, నలిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దాండి, టమాటోల్ని కొంచెం కట్ చేసి వేసేద్దాం. అవునా? ఎందుకంటే అవి కట్ చేయకపోతే మనకి నలగవు. సరే, అయితే ఇలా కట్ చేయండి. కట్ చేయండి. పాళంగా వేస్తే ఏమవుతుందంటే మనకి తుల్లుతుంది బయటికి. సో టమాటాలు మామూలుగా ముందు మనం ఏంటంటే అలా కాయ వేస్తే కొట్టగానే మన మీద చిందుతుందని మన చిన్న ముక్కలు చేసేస్తాం. మన స్వార్థం కోసం ఇలా చేస్తాం. సో ఇలా మెత్తగా జ్యూస్ లాగా అయిపోయి మనకి మామూలుగా టమాటా ముక్క కనపడినంత వరకు మనం రోట్లో నూరుకుంటే చాలు కదా. ఆల్మోస్ట్ అయిపోయిందండి, తీసేయచ్చా? ఓకే, కొంచెం పల్చగా కూడా ఉంటుంది ఇది. వావ్, మీరేనా ఇంత అందంగా సెట్ చేశారు? మీకు గ్రీన్ కలర్ ఆకు పచ్చగా కనిపిస్తుంది అంటే కొత్తిమీర పచ్చిమిరపకాయల వల్ల ఆ కలర్ అలా కనిపిస్తుంది.
ఉత్తి టమాటో చేసుకుంటే మనకి ఎర్రగా కనిపిస్తుంది. రేవణ గారు బ్రెడ్ ఇస్తారా మీకు? అలాగే మీరు ఫస్ట్ నుంచి దీన్ని మాయ చేసి ఇంగ్రీడియంట్స్ లో పెట్టి ఉంచారు. దీన్ని ఇవ్వకుండా ఎట్లా చెప్పండి. నైఫ్ కావాలి మీకు. సో పచ్చడి ఎలా తినాలో ఇప్పుడు నాకు చెప్తున్నారు మీరు. తినాలి మీకు తెలుసు, కానీ దాని టేస్ట్ చేసిన తర్వాత సర్వింగ్ బట్టి ఉంటుంది కదా. అందుకని సో ఈరోజు క్రిస్మస్ స్పెషల్ కదా, మామూలుగా కేక్ అందరూ కేకులు వండుకుంటారు, కేకులు చేస్తారు, కేకులు తినాలి. మీరు కూడా కొంచెం పండక్కి రిలేటివ్గా ఉండేలాగా, రిలేషన్ ఉండేలాగా బ్రెడ్లో నాకు చట్నీ తయారు చేశారు. మన పచ్చడి ఎక్కడ మిస్ అవ్వనీయకుండా. సూపర్. ఈ మధ్యన ప్రతి వాళ్ళు స్వీట్ కన్నా హాట్ ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఎపిసోడ్లో ఈరోజు పండగ స్పెషల్ పచ్చడి తయారు చేసినాము. మీరు ముందు చట్నీ తిని చూసి తర్వాత ఇది కూడా టేస్ట్ చేయండి. మీరు ఎలా తినమన్నారు నేను అలాగే తింటా, ఇలాగే తింటాను. ఓకే ప్రవీణ్ గారు తీసుకొని. ఇందులో ఉన్నది చట్నీయే కదా, వెల్లుల్లి టమోటా చట్నీ విత్ బ్రెడ్. మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతుంటే మంట పడుతున్నదేమో కారమో అనుకుంటున్నాను నేను. ఏదైనా పెట్టినప్పుడు ఆపకుండా తింటున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? సూపర్ చట్నీ. నిజంగా బ్రెడ్కి ఎంత సూటబుల్గా ఉందంటే మీరు ఏదైనా న్యాయంగా చెప్తారు కౌసల్య గారు. ఎందుకో చెప్పనా, ఇది ఇలా తినుంటే అబ్బా బాగుంది, వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఉంది అంటానేమో అని ఇలా బ్రెడ్ మీద రాసి చక్కగా ఎంత బాగుందో. తల్లి ప్రేమండి ఇది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సూపర్ సూపర్, చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. వెల్లుల్లి టమోటా చట్నీ చాలా టేస్టీగా ఉంది. నేను ఇలా తింటూనే ఉంటాను, అయినా మరి మీరు తయారు చేసి మీరు తినాలి కదా, ఇంకెందుకు ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వెల్లుల్లి టమోటా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమోటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉప్పు, బ్రెడ్ ముక్కలు. వెల్లుల్లి టమోటా పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత టమోటాలు వేసి బాగా ఉడికించుకోవాలి. టమోటా తొక్క ఊడిపోతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్ల నీళ్లలో వేసి టమోటా తొక్క తీసుకోవాలి. తొక్క తీసిన టమోటాల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో వెల్లుల్లిపాయ ముక్కలు వేసి బాగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు బాగా నలిగిని అనుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసి దంచాలి. దంచిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా నలిగేలా దంచుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు, ముందుగా తొక్క తీసి పెట్టుకున్న టమోటాని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి రోట్లో వేసి బాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న వెల్లుల్లి టమోటా పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల మీద వెల్లుల్లి టమోటా పచ్చడి రాసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెల్లుల్లి టమోటా పచ్చడి రెడీ. ఈ రోజు క్రిస్మస్ స్పెషల్ మా చట్పట్లో చాలా మంచి సూటబుల్. పండక్కి హాయిగా ఒక్క నిమిషంలో టక్క టక్క చేసి అందరికి ఇలా పెట్టేయచ్చు. 5 నిమిషాల్లో రోటి పచ్చడి, అది కూడా సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ కౌసల్య గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన వెల్లుల్లి టమోటా పచ్చడి విత్ బ్రెడ్తో ఎంతో టేస్టీగా ఉందండి. మీరు కూడా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మన చట్పట్లో మరో సరికొత్త వంటకంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.